హాయ్ వెల్కమ్ టు మాన్విత్ తెలుగు యూట్యూబర్ ఛానల్ ఫ్రెండ్స్. మనం ఈరోజు చేసుకోబోయే కర్రీ ఏంటంటే ఆలు ఎగ్ మసాలా ఫ్రెండ్స్. ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్తో మనం ఈరోజు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ కొద్దిసేపు వీట్ అవ్వాలి ఫ్రెండ్స్. బాగా వీట్ అయిన తర్వాత చిటికెడంతా పసుపు యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. పసుపు అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ కర్రీకి. ఎందుకంటే గోల్డెన్ కలర్లో మన ఎగ్స్ అనేవి ఫ్రై అవ్వాలి కదా ఫ్రెండ్స్. అందుకని పసుపు చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, వేసుకోవాలి. ఎగ్స్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత మంచి టేస్ట్ వస్తాయి ఫ్రెండ్స్. చాలా చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఎగ్స్ అనేవి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్గా ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇందులో ట్రిక్ ఏంటంటే ఎగ్స్కి కొంచెం మనం ఘాటులా పెట్టుకుంటే దాని లోపలికి ఆయిల్ వెళ్ళి లోన కూడా ఫ్రై అయ్యే అవకాశం ఉంటుంది కదా ఫ్రెండ్స్. అందుకని మేము ఎగ్స్కి ఘాట్లు అవి పెట్టుకొని ఆయిల్లో వేసాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా వీడియోలో అది ఎలా ఫ్రై అవుతున్నాయి అనేది. ఫ్రై అయిన ఎగ్స్ని పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. అదే ఆయిల్లో ఆనియన్స్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆనియన్స్తో పాటు 2 మిర్చి కూడా కట్ చేసి వేసుకున్నాం ఫ్రెండ్స్. 2 మిర్చి చాలా అని అనుకోవచ్చు ఫ్రెండ్స్. 2 మిర్చి సరిపోతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం తర్వాత దీనిలో చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అలా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్ ఎంత బాగా ఫ్రై అయితే అంత మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ కర్రీకి. తర్వాత మనం రుచికి సరిపడే సాల్ట్ని యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. గోల్డ్ కలర్లో మగ్గాయి కదండి ఉల్లిపాయలు. ఇప్పుడు మనం ఉడికిచ్చిన ఆలు యాడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్ చూశారు కదా, ఎంతో బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి మీ ఇంట్లో. చాలా చాలా బాగుంటుందండి. సింపుల్ పద్ధతిలో వంట చేస్తున్నామండి. ఇది ఏదో మసాలాలు పెద్ద పెద్ద హంగామా ఏమీ లేకుండా సింపుల్ పద్ధతిలో ఈ వంటని ఫినిష్ చేయొచ్చండి. మనం ఇప్పుడు ఉడికిన ఆలు వేసుకున్నాం కదండి. కొంచెం మనకు రుచికి సరిపడా కారం యాడ్ చేసుకుందామండి. కారం యాడ్ చేసుకున్నాం కదండి. నెక్స్ట్ మనం ఉడికించుకున్న ఎగ్స్ వేసుకుందాం. ఉడికించినవి నెక్స్ట్ ఫ్రై కూడా చేసామండి. అవి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి ఇప్పుడు మనం ఆలులో యాడ్ చేద్దాం. ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి వీటితో కాంబినేషన్. ఎందుకంటే ఈ ఆలులో ఉన్న ఫ్లేవరు మన ఎగ్కు ఉన్న ఫ్లేవర్ మిక్స్ అయ్యి చాలా బాగుంటుందండి. ఆ వాసన కూడా చాలా చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాలు మూత వేసుకుందాం. 2 నిమిషాలు అయింది కదండి.
బాగా మగ్గేయండి. ఇప్పుడు మనం చికెన్ మసాలా యాడ్ చేసుకుందాం. మసాలా వేసాం కదండి. మసాలా తర్వాత మనం ఒక గ్లాస్ వాటర్ సరిపడంత యాడ్ చేసుకుందామండి. చూశారు కదా ఫ్రెండ్స్, మన కర్రీ విలేజ్ స్టైల్ కర్రీ ఫ్రెండ్స్. ఇది సింపుల్గా చేసుకునే కర్రీ ఫ్రెండ్స్. ఎవరైనా చేసుకోవాలంటే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా కూడా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. చిన్న ముచ్చట, మన వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక్క లైక్ వల్ల మేము ముందుకు వెళ్తాం ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ తీయడానికి కూడా మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాగుంటే బాగుందని, బాగోలేకపోతే బాగోలేదని కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఏదైనా మేము తీసుకుంటాం ఫ్రెండ్స్. ఫైనల్గా మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. మన కర్రీ ఫినిష్ అయిపోతుంది. ఇదే ఫ్రెండ్స్ మన ఎగ్ ఆలు మసాలా కర్రీ ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, రైస్లో బాగుంటుంది ఫ్రెండ్స్, చపాతీకి కూడా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి. సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది విలేజ్ స్టైల్ కుకింగ్. పెద్ద పెద్ద హంగామాలు ఆర్భాటాలు ఏం చేయక్కర్లేదు ఫ్రెండ్స్. సింపుల్గా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్నాం ఫ్రెండ్స్. ఒక 1 మినిట్ మూత వేసుకుందాం ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను, ఏంటి అని అనుకోకపోతే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో అనేది కూడా మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే మాకు కూడా తెలుస్తుంది కదా మేము ఎంతవరకు కరెక్ట్గా చేస్తున్నాం అనేది ఫ్రెండ్స్. మేము ఛానల్కి కొత్తయే ఫ్రెండ్స్, అందుకని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ వల్ల మేము ఇంకా ముందుకు వెళ్తాం ఫ్రెండ్స్.